ఇచ్చాడు అంటే నా జీవితంలో నాకు అనేకమైన దర్శనాలు చూపించాడు, వాటిని నెరవేర్చాడు. కాబట్టి నేను పరిపూర్ణ విశ్వాసంతో నేను ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నానండి. ఇవాళకి 40 రోజులు కృతజ్ఞత కూడిక కంప్లీట్ అయింది. నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఇట్లా 40 రోజులు కృతజ్ఞత కూడిక పెడతా అని గాని, 40 రోజులు ప్రార్థన పెడతా అని గాని నేను ఎన్నడూ అనుకోలా. ఈ 40 రోజుల్లో కృతజ్ఞత కూడికని యేసయ్య దీన్ని విజయవంతం చేశాడని నాకు చూపించిన దర్శనము మందిరము కూడా యేసయ్య ఇచ్చాడని నేను పరిపూర్ణముగా నమ్ముచున్నాను. దీనికి ముఖ్య కారణం ఏమనగా, నాకు యేసయ్య దర్శనంలో ఏమని చూపించాడంటే, ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరంలోకి నన్ను పిలిచి తాళము చెవులు ఇచ్చాడు. అయ్యా, ఈ మందిరము నేను నీకోసమే కట్టి ఉన్నాను, ఈ మందిరం నువ్వే నడపాలి అని నాతో చెప్పి ఉండగా, తండ్రి నాకేమొచ్చని నేను అడగగా, నేనున్నాను నీతో, నేను నిన్ను ఎన్నుకుని ఉన్నాను అని నాతో చెప్పి యేసయ్య నాకు చూపించి ఉన్నాడు. అయితే అది నిజమే, నాకు దేవుడు అనేకమైన దర్శనాలు నాకు చూపించి ఉన్నాడు. అవన్నీ కూడా చేశాడండి. నాకు ఏదైతే చూపించాడో దాన్ని చేశాడు. కానీ గట్టిగా బలమైన విశ్వాసం ఆయన చేశాడు అంటే నేను నమ్ముచున్నా. నాకు పెద్ద మందిరం ఇచ్చాడు, కాకపోతే 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో, లేదా 4-5 రోజులు లేట్ అవ్వచ్చేమో, నా విశ్వాసం మాత్రం చెదరదండి. దేవుడు నాకు చేశాడని నేను జీవించున్నంత వరకు నమ్ముతానే ఉంటాను. అనేకమైన గొప్ప కార్యాలు నా జీవితంలో చేసి ఉన్నాడు. అయితే నేను మీ అందరితో చెప్పేది ఏమనగా, నాకు చూపించిన యేసయ్య నాకు మందిరము కట్టి మందిరము తాళం చెవులిచ్చాడు. అదే విధముగా నాకు చూపించి నాతో మాట్లాడిన యేసయ్య ఈ సందేశం ఏంటన్నా మీకు కూడా యేసయ్య తప్పనిసరిగా మీకు కూడా కనపడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. అట్లా మీతో కూడా మాట్లాడి మీకు కనపడి మీకు చెప్పితేనే మీరు మందిరం విషయానికి, మందిరం స్థలం కొనడానికి, మందిరం కడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. నాకు కనపడ్డాడంటే ఆ కార్యం నెరవేర్చడానికి మీకు కూడా కనపడతాడండి. పరిపూర్ణ విశ్వాసం. మన దేవుడు మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, కార్యం చేసే దేవుడు అని ఉన్నాడు కనుక నాకు పరిపూర్ణ విశ్వాసం. అదే విధముగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమనగా, మీతో కనపడి యేసయ్య